ఇక్కడ మరొక వార్త చూసుకున్నట్లయితే మనం ఇది ఈనాడు పేపర్ నుంచి చాలా మంచి వార్త, మనసు హృదయాలని కదిలించే వార్త. ఏంటంటే అది మానవత్వమా మనకెందుకు. నిన్న హైదరాబాద్లో కీసరగుట్టలో ఒక ప్రమాదం అయితే జరిగింది, రోడ్డు ప్రమాదం. ఆ రోడ్డు ప్రమాదంలో ఒకతను బాగా యాక్సిడెంట్కి గురయ్యి కాళ్ళు బండి వెనక నుంచి వచ్చి లారీ ఢీ కొట్టడంతో కాళ్ళు రెండు పాపం అది తొక్కేసి వెళ్ళిపోయింది. సో అక్కడ అతను చాలా కాపాడండి కాపాడండి అని అరుస్తుంటే ఒక్కరు కూడా పట్టించుకోకుండా అందరూ ఫోటోలు తీసుకోవడంలో వీడియోలు తీసుకోవడంలో నిమగ్నం పోయారు. పాపం దానికి సంబంధించిన వీడియోలు మనకు బయటకు వచ్చాయి. ఆ వీడియోలు చూస్తుంటే మనకు చాలా బాధేస్తుంది. ఇలాంటి మానవత్వం అసలు ఎక్కడుంది, మనుషుల్లో జనాలు ఉన్నారా పోయారా, అసలు మనుషుల్లో మానవత్వం అనేది ఉందా అనే ఆ బాధ కూడా కలుగుతుంది ఆ వీడియో చూస్తే. దీనికి సంబంధించి మన ఈనాడు చాలా మంచి ఆర్టికల్ రాసింది. సో ఆర్టికల్ని ఒకసారి చూస్తే కీసరలోని రాంపల్లి చౌరస్తాలో లారీ ఢీకొన్న ఘటనలో ఓ వ్యక్తి కాళ్ళు నుజ్జునుజ్జయ్యాయి. బాధితుడు తనను కాపాడాలంటూ స్థానికులను ప్రాధేయపడ్డాడు. అక్కడ ఉన్న జనం 108కి సమాచారం ఇచ్చి ఫోటోలు వీడియోలు తీశారు తప్ప ఆసుపత్రికి తీసుకెళ్ళలేదు. పాపం కొద్దిసేపటికి అతడు తిరిగిరాని లోకాలకు వెళ్ళిపోయాడు. అతన్ని కొంచెం 108 లోపు వచ్చే లోపే హాస్పిటల్కి తీసుకుపోయి ఉంటే బతికేవాడు. కానీ అలాంటి పరిస్థితులు ఏమి అక్కడ కనపడకుండా ఫోటోలు వీడియోలు తీసుకోవడంలోనే ప్రజలు గడిపారు తప్ప 108కి ఫోన్ చేసి అది వచ్చేదాకా ఎదురు చూశారు తప్ప వెంటనే ఆసుపత్రికి తీసుకెళ్ళి ఒక ప్రాణాన్ని కాపాడదామనే ధ్యాస కూడా లేదు. సో మన మానవత్వం ఇంత దారుణంగా తయారవుతుంది. మనం ఒకప్పుడు మహమ్మారి సమయంలో చూశాను, కానీ అదే ఇప్పుడు కంటిన్యూ కూడా అవుతుంది. ఎక్కడ ఎవరు ఒక సాటి మనిషికి ఆపదలో ఉంటే పట్టించుకున్న దాఖలాలు కూడా కనపడడం లేదు. ఇది చాలా ఖండించాల్సిన విషయం. పాపం అతను ఆ వీడియోలు మీరు చూసే ఉంటారు. దాన్ని చూస్తే అసలు ఎంత దారుణం ఉందంటే దానికి ఇప్పుడు రిపోర్ట్ ఎట్లా ఉందంటే హైదరాబాదులో రోడ్డు ప్రమాదాల్లో ఎంతమంది తిరిగిరాని లోకాలకు వెళ్ళిపోయారని మనం చూసుకుంటే 2022 హైదరాబాదు, 2023 రాచకొండ, 2024 హైదరాబాదు. ఈ లెక్కలు ఒకసారి చూస్తే ఆ 2022 హైదరాబాదులో 655 రోడ్డు ప్రమాదాలు, అలాగే 2023లో 609 రోడ్డు ప్రమాదాలు, 2024లో 525 రోడ్డు ప్రమాదాలు. సో ఇలా ప్రమాదాలు అయితే ఎక్కడైనా కామన్గా జరుగుతూ ఉంటాయి. అంటే కామన్ అనగానే మనకు తెలియకుండానే జరుగుతూ ఉంటాయి. బట్ ఆ ప్రమాదం జరిగినప్పుడు కనీసం మానవత్వం అనేది ఉండాలి కదా, కాపాడాలి కదా మనుషుల్ని. అసలు ఏం చేస్తున్నారు ఈ మనుషులు? ఇంకా ఇంత చలనం లేకుండా ఎలా ఉన్నారు? ఇంత బిజీ లైఫ్లో ఉన్నారు సరే, కానీ సాటి మనిషి ప్రాణాలు పోతుంటే కాపాడాలి కదా. సో అలాంటి పరిస్థితులు ఇప్పుడు కనపడటం లేదు. ఇది చాలా బాధాకరమైన విషయం. దీన్ని మన ఈనాడు చాలా మంచి హెడ్లైన్ పెట్టి రాసింది, మానవత్వమా మనకెందుకులే అంటూ. ఇది చాలా బాగా నచ్చింది.